Psalms chapter 127 verses 4 and 5. Like arrows in the hand of a warrior are the children of one's youth. Blessed is the man who fills his quiver with them. He shall not be put to shame when he speaks with his enemies in the gate. తెలుగులో చూద్దాము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింతురు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులంట బలవంతుని చేతిలో ఉన్నటువంటి బాణముల వంటి వారు. బలవంతుని చేతిలో బాణం ఉంటే తను సంధించినట్లయితే అది గురిని చేరేదిగా ఉంటుంది అని దీని యొక్క మీనింగ్ ప్రియమైన వాళ్ళారా. ఇట్ ఈజ్ లైక్ ఎన్ యారో ఇన్ ద హ్యాండ్ ఆఫ్ అ వారియర్. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకునేవాడు ధన్యుడు. తన కుటుంబాన్ని అలాంటి వారితో నింపుకునేటటువంటి వారు ధన్యులు. అటివారు సిగ్గుపడ గుమ్మములో తమ విరోధులతో వాదింతురు. ఈ రకంగా దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి బిడ్డలు లేనటువంటి వారు ఎలా పొందుకుంటారు అని అంటే దేవుని పాదముల దగ్గరకు వచ్చి ఆయన బ్రతిమాలుకొనటం వలన బిడ్డల్ని పొందుకోగలుగుతారు. మనం బిడ్డలని కాదు, అసలు మనం ఏది పొందుకోవాలన్నా దేవుని హస్తాల నుండి పొందుకోవాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు బిడ్డలు లేరయ్యా, అన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి, మరి అందరూ నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు, భరించలేని స్థితిలో ఉన్నాను తండ్రి, నాకు బిడ్డలనే ఉండయని హృదయపూర్వకంగా దేవుని దగ్గర మనం మొరపెట్టుకున్నట్లయితే దేవుడు బిడ్డలనే ప్రసాదించేవారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎంతోమంది కూడా ఈ రకంగా పొందినటువంటి వాళ్ళు నాకు కూడా తెలుసు. ప్రార్థన ద్వారా దేవుని కృప ద్వారా బిడ్డల్ని పొందుకున్నటువంటి వారు.